లాభాలు వస్తాయని, నేనే అన్నీ చేయగలనని దేవుని సహాయాన్ని ప్రక్కన పెట్టి, ఆయన సన్నిధిని ప్రక్కన పెట్టి ఎంతో కష్టపడుతున్నాను. అందుకనే నాకు ఎటువంటి లాభాలు కూడా సమకూర్చబడట్లేదు. ఇప్పుడు అర్థమవుతుంది ఆరోన్ నాకు. అందుకనే చూడు జేమ్స్, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనములో, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించునని. చూడు, దేవుని సన్నిధిని వెతుకుతూ మనము ఏది సంపాదించినా కూడా అది నీతితో కూడినటువంటి సంపాదన. అది మన జీవితాలకు జీవాన్ని ఇస్తుంది. అదే చూడు, దేవునికి దూరం అయితే భక్తిహీనులుగా ఉంటాము. మనము ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన పాపము పుట్టించును అని వ్రాయబడినట్టుగా మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి మనము దేవునిలో నీతిగా సంపాదించిన సంపాదన మన కుటుంబాలకు దేవుడు మంచిగా అన్నిటినీ సమకూడి జరిగిస్తాడు. జేమ్స్, నిజంగా నువ్వు చెప్తూ ఉంటే నా హృదయంలో చాలా నేను వేదన చెందుతున్నాను ఆరోన్. దేవుడు లేకుండా లాభాల కోసమే వెతుకుతూ, దేవుడు లేకుండానే అన్నీ చేసేద్దాం అనుకున్నాను. కానీ అంతా నా జీవితంలో శూన్యమే మిగిలింది. నిజంగా నువ్వు చెప్తూ ఉంటే నాకు అర్థమవుతుంది, దేవుడు సన్నిధిని లేకుండా మనం ఏమీ చేయలేమని. ఇలా నేను ఒక్కడినే రోడ్ పైన నడుచుకుంటూ వస్తున్నప్పుడు కూడా ఆలోచిస్తున్నాను, ఇంకా నా జీవితం ఎందుకు, నా జీవితంలో ఏ మేలు జరగలేదు, దేవుని నమ్ముకున్నా కూడా వేస్టే అని, సూసైడ్ చేసుకుంటే బెటర్ అని మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ వస్తున్నాను. నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు చాలా పశ్చాత్తాపముగా ఉంది. అయ్యో జేమ్స్, నీ ఆలోచన చాలా రాంగ్గా ఉంది. చూడు, ఆస్తి అంతా ఉన్నప్పుడు జీవించడం, ఏమీ లేనప్పుడు మరణాన్ని ఆశ్రయించడం సరైన పద్ధతి కాదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించునని వ్రాయబడి ఉన్నది. ఆస్తి కేవలం మనము జీవించడానికి, మనము మన యొక్క దీర్ఘాయువు దాని మీద ఆధారపడి ఉండదు. కానీ ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఆ ఆస్తి అక్కరకు రాదు. నీతి అనేది మాత్రమే మనల్ని మరణం నుండి రక్షిస్తుంది. చూడు, ఏమీ లేవు, ఏ సంపాదన లేదు అని నీవు మరణాన్ని ఆశ్రయిస్తున్నావు. అది ఏమాత్రము సరైన పద్ధతి కాదు జేమ్స్. చూడు జేమ్స్, ఇక నుండి నా మాట విని దేవుని సన్నిధిని వెతుకు. ఆయన సన్నిధికి ప్రతి సండే కూడా వెళ్తూ నువ్వు ఉన్నప్పుడు ప్రతి విషయంలో నీవు విజయాన్ని చూడగలుగుతావు.